హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఇప్పుడే డన్కీ మూవీ చూశాను. అసలు డన్కీ అంటే మీనింగ్ ఏంటంటే వీసా లేకుండా దొంగతనంగా వేరే కంట్రీకి వెళ్ళడం. దాన్ని డాంకీ ఫ్లైట్ అంటారు. మన ఇండియాలో పంజాబీస్ మోస్ట్లీ డాంకీని డన్కీ అంటారు. ఈ మూవీ స్టోరీ కూడా పంజాబ్ లో జరుగుతుంది. అందుకే ఈ పేరు పెట్టారని షారుఖ్ ఖాన్ చెప్పారు. వేరు వేరు రీజన్స్ తో లండన్ వెళ్ళడానికి ట్రై చేసే నలుగురు అండ్ వాళ్ళు లండన్ వెళ్ళడానికి హెల్ప్ చేసే హీరో షారుఖ్ ఖాన్. ఇంతకీ వాళ్ళు లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళారు, మళ్ళీ ఇండియా ఎలా వచ్చారు, ఇదే మూవీ స్టోరీ. మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు ఇలాంటి గ్రేట్ మూవీస్ తీసిన రాజ్ కుమార్ హిరానీ, అలాగే ఈ ఇయర్ ఆల్రెడీ 2,000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న షారుఖ్ ఖాన్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నాకైతే నచ్చింది. రాజ్ కుమార్ హిరానీ మూవీస్ లో స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా క్లియర్ గా, ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి. ఈ మూవీలో కూడా స్టోరీ సింపుల్ గా ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్ గా ఉంటుంది. హిరానీ మూవీస్ లో మెయిన్ గా కనెక్ట్ అయ్యేది ఎమోషన్ అండ్ కామెడీ. ఆయన మెయిన్ గా ఈ రెండింటితోనే స్టోరీ నడిపిస్తారు. కాకపోతే ఈ మూవీలో కామెడీ కొంచెం తగ్గిన ఫీలింగ్ అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉండాల్సింది. ఇక నాకు నచ్చనిది అయితే ఎడిటింగ్. హిరానీ తన మూవీస్ అన్నింటికి తనే ఎడిటింగ్ చేస్తారు. ఈ మూవీకి కూడా ఆయనే చేశారు. కానీ దీనిలో ఆ ఎడిటింగ్ వర్కే మూవీకి కొంత మైనస్ అయింది. అక్కడక్కడ స్టోరీకి అవసరం లేని బోరింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని ట్రిమ్ చేసి ఉండాల్సింది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇలాంటి స్టోరీని ఒప్పుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మార్క్ రొమాంటిక్ సీన్స్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ దీనిలో ఉండవు. ఎమోషనల్ సీన్స్ లో ఎస్ఆర్కే యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది, దానిలో ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇక హీరోయిన్ తాప్సీకి కూడా మంచి రోల్ పడింది, దానికి తను 100% బెస్ట్ ఇచ్చారు. ఎస్ఆర్కే తర్వాత చెప్పాల్సింది విక్కీ కౌశల్ గురించి. కనిపించేది కొంచెం సేపే అయినా తన యాక్టింగ్ తో అందరికీ కనెక్ట్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో వీసా కోసం జరిగే ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ కి ఏడుపు వచ్చేసింది, అంత బాగా చేశారు. ఇంకా బొమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ఇలా అందరూ వాళ్ళ రోల్స్ ని జస్టిఫై చేశారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సీకే మురళీధరన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అమన్ పంత్ మ్యూజిక్ అండ్ ప్రీతం సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. బడ్జెట్ తక్కువగా ఉండడం వలన లేదా ఇంకేం రీజన్సో గానీ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే లోగా ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. మైనస్లు అయితే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ కొంత ల్యాగ్. ఓవరాల్ గా ముందే చెప్పినట్టు మూవీ నాకైతే నచ్చింది. రాజ్ కుమార్ హిరానీ పాత మూవీస్ ని మైండ్ లో పెట్టుకోకుండా ఈ మూవీని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కుదిరితే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి.